మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో వచ్చినటువంటి బుధవారం మరొకటి కార్తీక పౌర్ణమి కావడంతో మాత్రం ఇట అటు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇలా బుధవారం రోజు కూడా. అందుకని ఇవాళ కార్తీక మాసం రోజు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారిపోతున్నాయి. ఇట్ ద సేమ్ టైం అంటే మహబాద్ లో ఉన్నటువంటి తత్వవాసి అయ్యప్ప ఆలయంలో కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది కూడా ఇక్కడ మాలదానం చేసుకున్నారు. సుమారు అంటే గతం నుంచి కూడా మండల దీక్ష కూడా అంటే మహబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 5,000 నుంచి 10,000 మంది కూడా మాలలు ధరిస్తూ నిలుస్తుంది. మరి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది మాలలు ఇస్తున్నారు. ఆలయ చైర్మన్ గద్దె రవి గారు అడిగే ప్రతియుద్ధం చెప్పండి అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది మాలధారణ గమనించారు. అంటే ఓవరాల్ చూసుకుంటే మహబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉంది స్వామి మాలధారణ? మహబాద్ జిల్లా వ్యాప్తంగా మహబాద్ పట్టణంలో మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో గత 33 సంవత్సరాలుగా ఈ యొక్క మాలదానం జరుగుతుంది. ఈ యొక్క గుడి యొక్క ప్రతిష్టాపన జరిగి కూడా 33 సంవత్సరాలు. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పవిత్రమైన మాసం ఎప్పుడైనా మాలదానం ధరించే మాసం అంటే కార్తీక మాసం. ఆ కార్తీక మాసం మొదలుకొని నేటి వరకు కూడా మాలదానం కొనసాగుతుంది. నేడు ఒక పవిత్రమైన రోజు, ఆ పవిత్రమైన మాసంలో పవిత్రమైన రోజు ఇలా కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి ఇలా మాలధారణం కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొన్నారు. మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా మాలధారణం ధరించిన భక్తులు 1,200 మంది. ఇవాళ ఒక్కరోజే 500 మంది మాలాధారం ధరించడానికి అందరూ కూడా అనుకునే ఒక పవిత్రమైన రోజు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కావచ్చు, మహబాద్ పట్టణ ప్రజలే కావచ్చు, ఈ కార్తీక పౌర్ణమి మంచి రోజు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మాలాధారణ ధరించడంలో పాల్గొన్నారు. వీరందరికీ కూడా అయ్యప్ప అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. ఇలా కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబాద్ పట్టణ ప్రజలకే కావచ్చు, జిల్లా ప్రజలకే కావచ్చు, భక్తులందరికీ స్వాములకు భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆయురోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు స్వీకరించాలి. ఈ యొక్క పవిత్రమైన మాసంలో మాలాధారణ జరుగుతుంది. ఈ మాలాధారణ యొక్క కఠినమైన నియమ నిష్టలతో కూడుకున్న మాలధారణ. మహబాద్ తత్వమసి అయ్యప్ప స్వామి ఆలయానికి ఒక మంచి పేరు ఉంది. అంటే జరిగే పూర్తి పూజలు కూడా తాంత్రిక పూజలు ఉంటాయి. భక్తులు కూడా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి చేస్తుంటారు. మాల ఇక్కడ మహబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రతిష్టాపన జరిగిన కాంచి నేటి వరకు కూడా తాంత్రిక పూజ ఈ యొక్క మన ఆలయంలో జరిగే పూజా కార్యక్రమం అంటే పూజారులతో కాదు, కేరళలో ఉన్న నమ్ముదులతో యొక్క పూజా కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తాంత్రిక పూజ నమ్ముదులతో నడుస్తుంది. కాబట్టి ఆ పవిత్రంగా ఉన్న ఈ ప్రతిష్టాపన జరిగిన కానీ నేటి వరకు కూడా అదే కొనసాగుతుంది. కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులై ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలాధారం ధరించడం వల్ల మాకు ఉండబడే కష్టాలు అన్ని తెలిగిపోతాయి, అన్ని కూడా మాకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పి అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో 33 మాలలతో 33 మందితో ఈ యొక్క కొనసాగిన మాలధారణ నేడు 6,000 వరకు కొనసాగుతుంది. అంటే దానికి కారణం మహబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి మూల విరాట్కు ఆయనకు భక్తులకు మరి ఎక్కడ మహబాద్ చుట్టుపక్కల ప్రజలే కావచ్చు, భక్తులందరూ కూడా ఈ యొక్క మన ఆలయంలో జరిగే తాంత్రిక పూజకు ఆకర్షితులై అన్నదాన కార్యక్రమం కూడా ఈ యొక్క పవిత్రమైన మాసంలో మొదలవుతుంది. ఈ పవిత్ర మాసంలో కూడా మనకు మంచి రోజు ఏకాదశి రోజు 8వ తారీఖు నాడు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ యొక్క నవంబర్ 8వ తారీఖు నాడు నుంచి అన్నదాన కార్యక్రమం స్వాములకు అందరికీ నిర్వీయంగా మొదలవుతుంది. నేటి నుంచి మరి 8వ తారీఖు నుంచి నిర్వీయంగా మండల పూజ చివరి వరకు కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదం కొనసాగుతుంది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమం పాల్గొని ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి పవిత్రమైన అన్నప్రసాద కార్యక్రమం, ఈ పవిత్రమైన అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ సహకరించాలి. ఆ సహకారం వల్లనే ఈ యొక్క అన్నప్రసాద నిర్వీయంగా ఈ యొక్క 27 సంవత్సరాలుగా కొనసాగుతుంది అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు సహకరించాలని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. 33 సంవత్సరాలుగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ప్రత్యేకత ఉన్నది. అంటే ఒక 10 మందితో కూడినటువంటి అయ్యప్ప మాలధారణ నేడు 2,000కి పైకి చిలికపోయింది.
జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మంచి భక్తి శ్రద్ధ ఉన్న ఈ మూల విరాట్కి చాలా పేరు ప్రఖ్యాతి చెప్తున్నాడు గద్దరయ్య గారు.